అందమే ఆమె ఆయుధం. బంధాలు అనుబంధాలపై గౌరవమే లేదు. కుటుంబంపైన ఎలాంటి మమకారం లేదు. అయిన వారికే తన అందంతో వల విసిరింది. ఆస్తిపై కన్నేసి ఏకంగా అత్తనే చంపేసింది. బంగారు నగలతో ప్రియుడితో పారిపోయేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసులకు చెక్కింది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన పూజ భర్త చనిపోయాడు. ఉమ్మడి ఆస్తిలో తనకు రావాల్సిన 2.5 ఎకరాల పొలం అమ్ముకొని సొంత ఊరు గ్వాలియర్ వెళ్లిపోవాలని ఆమె భావించింది. అయితే దీనికి ఆమె అత్త సుశీలాదేవి ససేమిరా అంది. దాంతో ఆస్తి అమ్మడానికి అడ్డుగా ఉన్న అత్తను చంపాలని పూజ నిర్ణయించుకుంది. భూమిని అమ్మకుండా సుశీలాదేవి అడ్డుపడడానికి కారణం వేరే ఉంది. భర్త చనిపోయిన కొన్ని రోజుల తర్వాత పూజ బంధాలు మరిచి చిన్న మరిదితో 6 ఏళ్ల పాటు సహజీవనం సాగించింది. అతను చనిపోవడంతో మరో మరిది సంతోష్తోనూ వివాహేతర సంబంధం నెరిపింది. అతనితో ఓ కూతురికి కూడా జన్మనిచ్చింది. దీనికి మామ అంగీకారం తెలిపినా అత్త సుశీలాదేవి అడ్డు చెప్పింది. పైగా ఈ విషయాలన్నీ తెలిసిన సంతోష్ భార్య కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీనంతటికీ పూజ నిర్వాకమే కారణమని సుశీలాదేవి నిత్యం కోపంతో రగిలిపోతూ ఉండేది. పొలం అమ్మకానికి సంతోష్తో సంబంధానికి అత్త సుశీలాదేవి అడ్డు వస్తోందని భావించిన పూజ ఆమె అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలని భావించింది. చెల్లి కమల ప్రియుడు అనిల్ వర్మతో కలిసి అత్తను చంపడమేగాక ఆమె వద్ద ఉన్న 8 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ప్రియుడికి ఇచ్చి పంపించేసింది. బంగారు నగలు అమ్మడానికి ప్రయత్నిస్తున్న ప్రియుడు అనిల్ వర్మను పట్టుకున్న పోలీసులు హత్యకు గల కారణాలు తెలుసుకొని పూజ కమలను సైతం అరెస్టు చేసి జైలుకు పంపారు. వివాహితర సంబంధాలు మనిషిని ఎంతకైనా దిగజార్చుతాయని చెప్పడానికి పూజ కథే ఉదాహరణ. అటు ఆస్తి దక్కకపోగా కుటుంబానికి దూరమై జైలు పాలైంది. ఆమెతో పాటు చెల్లి జీవితాన్ని కూడా కటకటాల పాలు చేసింది.